పోలీసులు ఆ బిల్డింగ్లోని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటకు తీశారు. గంటల తరబడి చూశారు. అపార్ట్మెంట్లోకి ఎవరు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అని ప్రతి ఒక్కరిని విచారించారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే హత్య జరిగిన రోజు ఆ హంతకుడు అపార్ట్మెంట్ గేటు గుండా లోపలికి వెళ్ళినట్లు కానీ బయటకు వచ్చినట్లు కానీ ఒక్క కెమెరాలో కూడా రికార్డ్ కాలేదు. కానీ షర్టు రంగు, శరీరాకృతి ఈ రెండు క్లూలు కేసును మలుపు తిప్పాయి. ఆ రోజు 2024 నవంబర్ 18 సోమవారం రోజున సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. కేరళలోని కలమస్సేరి పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. కెనడా నుంచి జెనీటా అనే లేడీ ఆ స్టేషన్కు ఫోన్ చేశారు. అప్పుడు డ్యూటీలో ఉన్న ఎస్ఐ ఆ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. జెనీటా గొంతులో కంగారు కనిపిస్తోంది. ఆమె ఏం చెప్పిందంటే, సార్, మా అమ్మ పేరు జెసి అబ్రహం. ఆమె అంబాలా నగర్లోని ఒక ఫ్లాట్లో ఒంటరిగా ఉంటోంది. నిన్న రాత్రి నుంచి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అమ్మ లిఫ్ట్ చేయడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. నేను పక్కింటి వాళ్ళకి చెబితే వాళ్ళు వెళ్ళి డోర్ బెల్ కొట్టారు, కానీ అమ్మ తలుపు తీయడం లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది, కానీ అమ్మ రెస్పాండ్ కావడం లేదు. దయచేసి మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తారా అని వేడుకుంది. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఆమెకు ధైర్యం చెప్పి తన టీంను తీసుకుని ఆ ఫ్లాట్కు ఎస్ఐ చేరుకున్నాడు. పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి ఆ అపార్ట్మెంట్ బయట జనం గుమికూడి ఉన్నారు. అప్పుడు ఎస్ఐ నేరుగా వెళ్ళి తలుపు కొట్టాడు. కానీ లోపల నుంచి ఎలాంటి శబ్దం లేదు. ఆయన మెల్లగా తలుపు గడియను పట్టుకుని కదిలించి చూశాడు. కానీ ఆ తలుపు లాక్ చేసి ఉంది. ఒకవేళ జేసీ లోపలే ఉంటే ఇంతమంది పిలుస్తున్నా ఎందుకు తలుపు తీయడం లేదు? ఆమెకు ఏమైనా అయి ఉంటుందా అని అందరికీ అనిపించింది. లోపల ఏం జరుగుతుందో తెలియని పోలీసులు వెంటనే అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ను పిలిచి అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయని చెప్పడంతో వెంటనే ఫుటేజ్ ఉండే గదిలోకి వెళ్ళి విజువల్స్ చెక్ చేయడం మొదలుపెట్టారు. సోమవారం ఉదయం 9 గంటల వరకు ఉన్న వీడియోలు చూశారు. కానీ జేసీ గేటు దాటి బయటకు వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత ఆదివారం విజువల్స్ చూశారు. ఉదయం నుండి రాత్రి వరకు గాలించినా అందులో కూడా ఆమె జాడలేదు. వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళి శనివారం నాటి వీడియోలు పరిశీలించారు. శనివారం జేసీ ఆ ఫ్లాట్లోకి వెళ్తున్న దృశ్యం కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. అంటే శనివారం లోపలికి వెళ్ళిన మహిళ మళ్ళీ బయటకు రాలేదని పోలీసులకు అర్థమైంది. ఇక ఆలస్యం చేయకూడదని భావించిన పోలీసులు ఆ తలుపు దగ్గరకు వెళ్లారు. పోలీసులు బలాన్ని ఉపయోగించి ఆ తలుపును పగలగొట్టారు. తలుపు తెరుచుకోగానే ఒక రకమైన వాసన బయటకు వచ్చింది. లోపల ఏదో దారుణం జరిగిందని ఎస్ఐకి ఆయన టీంకు అర్థమైంది. వాళ్ళు లోపలికి వెళ్ళి చూడగా మొదట హాల్ కనిపించింది. అక్కడంతా మామూలుగానే ఉంది. కుడివైపున్న బెడ్రూమ్లో కూడా ఏమీ కనిపించలేదు. కానీ ఎడమ వైపున్న బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ బెడ్ మీద రక్తం అంటిన మరకలు కనిపించాయి. అది చూడగానే పోలీసులు మిగతా చోట్ల కూడా వెతకడం మొదలుపెట్టారు. ఆ బెడ్రూమ్ పక్కనే ఉన్న బాత్రూంలో వాళ్లకు ఒక దృశ్యం కనిపించింది. బాత్రూమ్ ఫ్లోర్ 2 విధాలుగా ఉంది. ఒక భాగం కంటే తలుపు దగ్గర ఉన్న భాగం కొన్ని సెంటీమీటర్లు ఎత్తుగా ఉంది. ఆ ఎత్తైన భాగం మీద ఒక మహిళ పడి ఉంది. ఆమె తల నుంచి రక్తం కారి డ్రెస్ అంతా తడిసిపోయింది. ఆమె జేసీని అని స్థానికులు గుర్తుపట్టారు. జేసీ బాత్రూంలో చనిపోయి పడి ఉండడం చూసి జారి పడడం వల్ల అది జరిగిందని అనుకోలేదు. ఎందుకంటే బెడ్రూమ్లో బెడ్ పైన మొత్తం రక్తం ఉంది. అంటే అక్కడ ఏదో గొడవ జరిగిందని అర్థమవుతోంది. కాసేపట్లోనే ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి చేరుకుంది. ఈ జేసీ అబ్రహం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. స్థలాలు కొనడం, అమ్మడంలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. ఫోరెన్సిక్ టీం సుమారు అరగంట పాటు పరీక్షలు చేసి పోలీసులకు ఒక విషయం చెప్పింది. ఆమె బాత్రూంలో జారిపడి చనిపోలేదని, ఎవరో ఆమె తల మీద కొట్టి చంపేశారని తేల్చారు. తల మీద చాలాసార్లు బలంగా కొట్టారు. అది రాయి అయితే తల పగిలిపోయి ముక్కలయ్యేది. కానీ ఏదో నునుపుగా ఉండే వస్తువుతో కొట్టినట్లు ఉంది. ఆమె చనిపోయే వరకు ఆ వ్యక్తి కొడుతూనే ఉన్నాడు. బెడ్ మీద ఉంచి కొట్టిన తర్వాత ఆమెను ఈడ్చుకుంటూ వచ్చి బాత్రూంలో పడేశాడని ఫోరెన్సిక్ విభాగం కన్ఫర్మ్ చేసింది. ఆమె రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి కాబట్టి వ్యాపార లావాదేవీల్లో ఏవైనా గొడవలు జరిగాయా అనే కోణంలో పోలీసులు మొదట ఆలోచించారు. దీనికి సమాధానం వెతకడానికి ఆమె ఎవరితో బిజినెస్ చేశారు, ఎవరితో టచ్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మొదట ఆమె 2 ఫోన్ల కాల్ డేటా సేకరించారు. బిజినెస్ విషయంలో ఆమెకు చాలా కాల్స్ వస్తూ పోతూ ఉండేవి. అలాగే బ్యాంకు స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు.
ఆమె అకౌంట్లోకి చాలా డబ్బు వస్తూ పోతూ ఉంది. ఆమె దగ్గర డబ్బు ఉందని తెలిసిన వారు ఎవరో ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను చంపింది ఎవరైనా సరే కిందున్న సీసీటీవీలో ఆ వ్యక్తి పడాలి కదా అని పోలీసులు మరోసారి ఆ విజువల్స్ను తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫ్లాట్లోని సీసీటీవీని పోలీసులు ఇదివరకే ఒకసారి చూశారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పరిశీలిస్తున్నారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం మధ్యలోనే ఈ హత్య జరిగి ఉండాలి. ఆదివారం సోమవారం ఆ అపార్ట్మెంట్కు వచ్చి వెళ్ళిన వారందరూ సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. వచ్చిన వారందరినీ లిస్టు చేసిన పోలీసులు వారిని కనిపెట్టి విచారించే పనిలో పడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పరిశీలిస్తున్నారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం మధ్యలోనే ఈ హత్య జరిగి ఉండాలి. ఆదివారం సోమవారం ఆ అపార్ట్మెంట్కు వచ్చి వెళ్ళిన వారందరూ సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. వచ్చిన వారందరినీ లిస్టు చేసిన పోలీసులు వారిని కనిపెట్టి విచారించే పనిలో పడ్డారు. అదే సమయంలో ఫ్లాట్ లోపల ఫోరెన్సిక్ టీం ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అక్కడ సామాన్లేవి చిందరవందరగా పడిలేవు, కానీ అల్మారాలు మాత్రం తెరిచి ఉన్నాయి. ఎవరో దొంగలు అక్కడ చోరీకి పాల్పడ్డారని అర్థమవుతోంది. దొంగతనం చేసే క్రమంలోనే ఈ హత్య జరిగిందా అని పోలీసులకు అనుమానం కలిగింది. అప్పుడే పక్క ఫ్లాట్లో ఉండేవారు ఒక ముఖ్యమైన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. జేసీ చేతులకు ఎప్పుడు గాజులు ఉండేవని, కానీ ఇప్పుడు డెడ్ బాడీ మీద ఆ బంగారు గాజులు లేవని చెప్పారు. ఆ గాజులతో పాటు ఆమె దగ్గర ఎప్పుడూ ఉండే 2 మొబైల్ ఫోన్లు కూడా కనిపించడం లేదు. జేసీని చంపిన వ్యక్తి ఆమె గాజులు తీసేసుకుని మొబైల్ ఫోన్లు కూడా పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడని పోలీసులకు అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరైనా సరే కిందున్న సీసీటీవీ కెమెరాలో ఖచ్చితంగా పడి ఉంటాడని అక్కడున్న వారంతా అనుకున్నారు. ఫోరెన్సిక్ టీంతో పాటు ఉన్న పోలీసులు ఈ విషయం గురించి మాట్లాడుకుంటుండగా కింద సీసీటీవీ ఫుటేజీ తనిఖీ చేసిన పోలీసులు పైకి వచ్చి రిజల్ట్ చెప్పారు. ఆదివారం నాడు ఆ అపార్ట్మెంట్ కాంపౌండ్లోకి వచ్చిన వారందరి విజువల్స్ తీసుకున్న పోలీసులు ఆ అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్లలో ఉండేవారికి చూపించి వారు ఎవరెవరో తెలుసుకున్నారు. వారందరినీ పిలిపించి విచారించగా ఈ హత్యతో వారికి సంబంధం లేదని తేలింది. అయినప్పటికీ పోలీసులు వారి పేర్లను ఒక లిస్టులో రాసి ఉంచుకున్నారు. సీసీటీవీ కెమెరాలో కనిపించిన వారెవరూ జేసీని హత్య చేసే అవకాశం లేదని పోలీసులకు అర్థమైంది. ఎందుకంటే ఎవరి బాడీ లాంగ్వేజ్ చూసినా ఒక హత్య చేయగలిగే వ్యక్తులుగా వారు కనిపించడం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. జేసీని చంపి ఆమె గాజులు ఫోన్లు తీసుకుని ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, కానీ ఆ వ్యక్తి విజువల్స్ మాత్రం సీసీటీవీ కెమెరాల్లో లేవు. అపార్ట్మెంట్ చుట్టూ ఇన్ని సీసీటీవీ కెమెరాలు ఉండగా వాటిలో అతడు ఎందుకు రికార్డ్ కాలేదు? సీసీటీవీ కెమెరాలను బురిడి కొట్టించిన ఆ వ్యక్తి ఎవరు? ఇంతకీ అతడు బయటకు ఎలా వెళ్ళగలిగాడు? పోలీసులను అయోమయంలో పడేసిన ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు? ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు చేసిన ప్రయత్నం ఏంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని హాస్పిటల్కు పంపించారు. ఆ తర్వాత జేసీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కాల్స్ మరియు బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టారు. ఆమె ఎవరికైతే ఫోన్ చేశారో ఆమెకు ఎవరైతే ఫోన్ చేశారో వారందరి లిస్టు తయారు చేసి ఒక్కొక్కరిని స్టేషన్కు పిలిపించారు. జేసీకి చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. ఆమె పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉమెన్. ఆమెతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేసి నిందితుడి గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డేటా సేకరిస్తున్న కొద్దీ పోలీసులకు ఒక విషయం తెలిసింది. జేసీ అపార్ట్మెంట్కు తరచుగా చాలామంది వచ్చి వెళ్తుండేవారు. ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారు కూడా చెప్పారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కాబట్టి స్థలాలు కొనాలనుకునేవారు, అమ్మాలనుకునేవారు జేసీ ఫ్లాట్కే వచ్చేవారు. అక్కడే కూర్చుని మాట్లాడుకుని డీల్ ఓకే చేసుకునేవారు. అలా వ్యాపారం కుదిరినప్పుడు జేసీకి భారీగా డబ్బులు వచ్చేవి. ఈ విషయం ఆమె బ్యాంకు స్టేట్మెంట్ చూస్తేనే పోలీసులకు అర్థమైంది. ఫ్లాటుకు వచ్చే వారందరినీ విచారిస్తుండగానే ఎస్ఐ లతీఫ్ నేతృత్వంలోని టీం చుట్టుపక్కల ఇళ్లను కూడా గమనించడం మొదలుపెట్టింది. అలా చూస్తున్నప్పుడు ఆ అపార్ట్మెంట్కు ఎదురుగా ఉన్న ఒక ఇల్లు లతీఫ్ కంటపడింది. ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఆ అపార్ట్మెంట్ వైపు చూస్తున్నట్లు అనిపించింది. వెంటనే పోలీసుల టీం ఆ ఇంటికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజీని చూడాలని అడిగారు.
పోలీసులు ఆ విజువల్స్ను పరిశీలిస్తుండగా ఆదివారం ఉదయం 10:20 సమయంలో హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి అపార్ట్మెంట్ గేటు పక్క నుండి లోపలికి వెళ్ళడం కనిపించింది. అంతకుముందు అపార్ట్మెంట్ సీసీటీవీ చూసినప్పుడు పోలీసులు ఈ దృశ్యాన్ని చూడలేదు. ఇది పోలీసులను అయోమయంలో పడేసింది. అపార్ట్మెంట్ కెమెరాలో లేని దృశ్యం ఎదురుగా ఉన్న ఇంటి కెమెరాలో కనిపించింది. ఆ తర్వాత పోలీసులకు దొరికిన రెండో విజువల్లో అంటే మధ్యాహ్నం 3:30 సమయంలో ఒక వ్యక్తి ఆ సీసీటీవీ విజువల్స్లో కనిపించాడు. అతను కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. ఉదయం 10:20కి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన వ్యక్తి పెట్టుకున్న హెల్మెట్, ఇప్పుడు బయటకు వస్తున్న వ్యక్తి పెట్టుకున్న హెల్మెట్ ఒకేలా ఉన్నాయి. అది గమనించిన లతీఫ్ ఆ వ్యక్తి వేసుకున్న బట్టలను నిశితంగా పరిశీలించాడు. ఇద్దరు వేర్వేరు షర్టులు వేసుకున్నారు, కానీ ప్యాంటు మాత్రం ఒక్కటే. కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఇద్దరు ఫుట్వేర్ కూడా ఒక్కటే. ఇద్దరు ఒకే రకమైన షూస్ వేసుకున్నారు. షూస్ ఒక్కటే, ప్యాంటు ఒక్కటే, హెల్మెట్ కూడా ఒక్కటే. కేవలం షర్టు మాత్రమే మారింది. హెల్మెట్ గ్లాస్ కూడా దించేసి ఉండడంతో ముఖం కనిపించడం లేదు. ముఖం దాచుకుని అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిన వ్యక్తి మధ్యాహ్నం 3:30కి తిరిగి బయటకు వచ్చాడు. ఆ అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్లు ఉన్నాయి. ఆ వ్యక్తి ఏదో ఒక ఫ్లాట్కు వెళ్ళి ఉంటాడు. అతను ఏ ఫ్లాట్కు వెళ్ళాడో తెలుసుకోవడానికి పోలీసులు ఆ విజువల్స్ తీసుకుని అపార్ట్మెంట్కు వెళ్ళారు. ప్రతి ఫ్లాట్లోని వారిని పిలిచి ఆ విజువల్స్ చూపించి ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చాడా అని అడిగారు. అందరూ లేదు అని చెప్పారు. ఏ ఫ్లాట్కు అతను వెళ్ళలేదని ఖచ్చితంగా తెలిసింది. అలాంటప్పుడు అతను ఆ అపార్ట్మెంట్లో ఎక్కడికి వెళ్ళినట్లు? ఇక మిగిలింది ఒకే ఒక్క ఫ్లాటు, అది జేసీ ఫ్లాట్. అతను అక్కడికే వెళ్ళాడా లేదా అని చెప్పడానికి జేసీ ఇప్పుడు ప్రాణాలతో లేదు. పోలీసులు తీవ్రమైన గందరగోళంలో పడ్డారు. హెల్మెట్ పెట్టుకున్న ఆ వ్యక్తికి జేసీ మరణంతో ఏమైనా సంబంధం ఉందా అని తెలుసుకోవాలని అనుకున్నారు. అతని గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్న సమయంలోనే జేసీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమె చనిపోవడానికి ముందు బాగా మద్యం సేవించినట్లు అందులో ఉంది. పదును లేని బరువైన వస్తువుతో తల మీద పదే కొట్టడం వల్లే ఆమె చనిపోయిందని తేలింది. ఆమె తల మీద మొత్తం 14 గాయాలున్నాయి. ఆమె చనిపోయిందని నిర్ధారించుకునే వరకు నిందితుడు కొడుతూనే ఉన్నాడని అర్థమైపోయింది. రిపోర్టులో మరో ముఖ్యమైన విషయం ఉంది. జేసీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట మధ్యలో చనిపోయి ఉండవచ్చు. ఈ సమయం పోలీసులకు ఒక పెద్ద ఆశను కలిగించింది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన హెల్మెట్ వ్యక్తి ఉదయం 10:20కి లోపలికి వెళ్ళి మధ్యాహ్నం 3:30కి బయటకు వచ్చాడు. అంటే జేసీ హత్యకు గురైన సమయంలో అతను ఆ అపార్ట్మెంట్ కాంపౌండ్లోనే ఉన్నాడు. ఇది చాలా కీలకమైన సమాచారం. జేసీ హత్య జరిగిన ఫ్లాట్లోకి అతను వెళ్ళాడా లేదా అన్నది మాత్రమే ఇప్పుడు తెలియాలి. వెళ్ళి ఉంటే అతనే హంతకుడని 100% ఖాయం చేయవచ్చు. తమ ఫ్లాట్కు ఆ వ్యక్తి రాలేదని చెప్పిన వారిని పోలీసులు మరోసారి పిలిపించి ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా అని అడిగారు. జేసీ ఫ్లాట్ పక్కనే ఉండే వ్యక్తి ఆ ఫోటోను చూసి ఒక విషయం చెప్పాడు. సార్, ఇతన్ని నేను చూశాను. ఇతను రెగ్యులర్గా జేసీ ఫ్లాట్కు వస్తుంటాడు. ఇతని పేరు గిరీష్ అని చెప్పాడు. సార్, అతని పొట్ట చూడండి. ఆ పొట్టను చూస్తే గుర్తుపట్టేయవచ్చు. 2 విజువల్స్లో ఉన్నది ఒక్కరే. మొదటి వీడియోలో ఉన్న పొట్టే రెండవ వీడియోలో ఉన్న వ్యక్తికి కూడా ఉంది. అప్పుడే పోలీసులు కూడా ఆ విషయాన్ని గమనించారు. ఇద్దరూ ఒక్కరే, కానీ షర్టులు మాత్రం మారాయి. ఏ ఇతర ఫ్లాట్లోకి అతను వెళ్ళలేదు. కాబట్టి అతను ఆ షర్టును జేసీ ఫ్లాట్లోనే మార్చుకుని ఉండాలి. ఆ ఫ్లాట్కు గిరీష్ తరచుగా వస్తుంటాడని పొరుగువారు గట్టిగా చెప్పారు. మిగతా వారు కూడా విజువల్స్ చూసి అవును, ఇతను గిరీష్ అని, జేసీని కలవడానికి అప్పుడప్పుడు వస్తుంటాడని పోలీసులకు చెప్పారు. జేసీ బిజినెస్ చేసే వ్యక్తి కాబట్టి ఆమె దగ్గరికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారని వారు భావించారు. కానీ పక్కింటి వ్యక్తికి మాత్రం అతని పేరు తెలుసు. ఎందుకంటే జేసీ అతన్ని పేరు పెట్టి పిలవడం అతను విన్నాడు. గిరీష్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఆ అపార్ట్మెంట్ సీసీటీవీనే ఇచ్చింది. గతంలో గిరీష్ అక్కడికి చాలాసార్లు వచ్చాడు. అప్పుడెప్పుడు అతను హెల్మెట్ పెట్టుకోలేదు. దాంతో అతని ముఖం పోలీసులకు స్పష్టంగా దొరికింది. అతని ముఖం కనిపించగానే దర్యాప్తు చాలా సులభమైంది. అతను ఎక్కడ ఉంటాడు, ఏం పని చేస్తాడు అని తెలుసుకోవడానికి ఆ ఒక్క ఫోటో సరిపోయింది. గిరీష్ ఇన్ఫో పార్కులో పనిచేస్తున్నాడని పోలీసులు కనిపెట్టారు. ఇన్ఫో పార్కులో పనిచేసే గిరీష్ జేసీ ఫ్లాట్కు ఎన్నోసార్లు వచ్చిన వీడియోలు పోలీసులకు దొరికాయి. కానీ ఆదివారం మాత్రం అతను హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాడు. గిరీష్ బాడీ లాంగ్వేజ్ను పాత వీడియోలతో పోల్చి చూసిన పోలీసులకు హెల్మెట్ ఉన్న అది గిరీషే అని అర్థం చేసుకోవడానికి
పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. మిగతా వారు కూడా ఆ పొట్ట ఉన్న వ్యక్తి గిరీషే అని కన్ఫర్మ్ చేశారు. పోలీసులు గిరీష్ నెంబర్ సంపాదించి అతనికి ఫోన్ చేశారు. మిస్టర్ గిరీష్, మేము కలమచేరి పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. మీరు ఒకసారి స్టేషన్కు రావాలి అని చెప్పారు. జేసీ కాల్ లిస్టులో ఉన్న వారందరినీ పోలీసులు ఇదివరకే విచారించారు. వారి వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. గిరీష్ను కూడా పోలీసులు ముందే ఒకసారి విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎప్పుడు పిలిచినా స్టేషన్కు రావాలని పోలీసులు అతనికి ఇంతకు ముందే చెప్పారు. అందుకే పిలిచిన కాసేపటికే గిరీష్ కలమచేరి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అప్పుడు పోలీసులు గిరీష్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. గిరీష్, మీరు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చివరిసారిగా జేసీని ఎప్పుడు కలిశారు అని అడిగారు. దానికి గిరీష్, సార్, గత శనివారం సాయంత్రం అని సమాధానం ఇచ్చాడు. ఎందుకు వెళ్ళారు అని పోలీసులు అడిగారు. సార్, నేను జేసీ మంచి స్నేహితులం. ఖాళీ దొరికినప్పుడల్లా నేను అక్కడికి వెళ్తుంటాను అని చెప్పాడు. అప్పుడు పోలీసులు, గిరీష్, ఆ శనివారం తర్వాత 8 రోజులు గడిచాయి. ఈ లోపే జేసీ చనిపోయింది. ఈ మధ్యలో మీరు ఒక్కసారి కూడా ఆమె ఇంటికి వెళ్ళలేదా అని అడిగారు. లేదు సార్, వెళ్ళలేదు అని గిరీష్ చెప్పాడు. ఖచ్చితంగానా అని పోలీసులు అడిగారు. ఆ మాటలకు అతడు నొచ్చుకున్నాడు. ఇదేం ప్రశ్న, నేను వెళ్ళి ఉంటే నాకు తెలియదా అని ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు గిరీష్ కూర్చున్న గదిలోని స్క్రీన్ మీద ఒక విజువల్ కనిపించింది. అది అపార్ట్మెంట్ ఎదురింటి నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజ్. గిరీష్, ఇది నవంబర్ 17 ఆదివారం ఉదయం 10:20కి సంబంధించిన విజువల్ అని పోలీసులు చెప్పారు. ఆ వీడియోలో హెల్మెట్ పెట్టుకున్న ఒక వ్యక్తి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడం గిరీష్ చూశాడు. గిరీష్, ఈ వ్యక్తి వేసుకున్న షర్టు ఇప్పుడు నీ దగ్గర ఉందా లేక పారేసావా అని విచారణ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అడిగాడు. సార్, ఈ షర్టు నాది కాదు, ఆ వ్యక్తిని కూడా నేను కాదు అని మళ్ళీ అబద్ధం చెప్పాడు. పర్వాలేదు, ఇంకో విజువల్ చూపిస్తామని పోలీసులు అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజీని ప్లే చేశారు. అందులో గిరీష్ చెప్పిన శనివారం సాయంత్రం అతను అపార్ట్మెంట్కు వచ్చిన దృశ్యం ఉంది. ఆ వీడియో చూడగానే గిరీష్ ముఖం పారిపోయింది. శనివారం అతను వేసుకున్న షర్టుకు ఆదివారం హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి బయటకు వచ్చేటప్పుడు వేసుకున్న షర్టుకు సంబంధం లేదు. కానీ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి వేసుకున్న షర్టు మాత్రం శనివారం గిరీష్ వేసుకున్న షర్టుతో సరిగ్గా సరిపోయింది. 2 వీడియోలను పక్క పక్కన పెట్టి చూడగానే నడుచుకుంటూ వెళ్తున్నది ఒకే వ్యక్తి అని ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇన్ఫో పార్కులో ఐటీ ఉద్యోగి అయిన ఆ యువకుడు ఏమీ మాట్లాడకుండా తలదించుకుని టేబుల్ వైపు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడంటే, గిరీష్, జేసీని చంపింది నువ్వేనని మాకు ముందే తెలుసు. నీపై ఆధారాలు సేకరించే వరకు మేము నిన్ను గమనిస్తూనే ఉన్నామని చెప్పాడు. తాను పోలీసుల నిఘాలో ఉన్నానని అప్పుడే గిరీష్కు తెలిసింది. గిరీష్ ఆశ్చర్యంగా పోలీసుల వైపు చూశాడు. పోలీసులు ఏమన్నారంటే, నువ్వు గాజులు, ఫోన్లు తీసుకున్నావని మాకు తెలుసు. ఇకనైనా నిజం దాచకుండా చెప్పు. జేసీని ఎందుకు చంపావు అని పోలీసులు అడిగారు. తాను దొరికిపోయానని అర్థం చేసుకున్న గిరీష్ అసలు కథ చెప్పడం మొదలుపెట్టాడు. సార్, జేసీ నా బెస్ట్ ఫ్రెండు. మేమిద్దరం కలిసి మద్యం కూడా తాగేవాళ్ళం. నేను ఒక పొరపాటు చేశాను. మొబైల్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాను. అనుకున్న టైంకు లోన్ కట్టలేకపోయాను. ఇదే కాకుండా క్రెడిట్ కార్డు లోన్లు కూడా ఉన్నాయి. ఈ అప్పులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. డబ్బులు కట్టాలంటూ నాపై ఒత్తిడి చేశారు. సార్, ఈ మొబైల్ యాప్ లోన్లు చాలా ప్రమాదకరం. డబ్బులు కట్టకపోతే ఫోన్లోని ఫోటోలను మార్ఫింగ్ చేస్తారు. వాటిని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి పంపిస్తామని బెదిరిస్తారు. నా ఆఫీసులో ఒక అమ్మాయిని కూడా ఇలాగే వేధించారు. ఆమె భర్త కలిసి పోలీసులను ఆశ్రయించి బయటపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు కూడా నేను చూశాను. ప్రస్తుతం నేను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. ఏం చేయాలో తెలియక నరకం అనుభవించాను. అప్పుడు జేసీ ఫ్లాట్లో నాకు పరిచయమైన ఖదీజాతో నా కష్టాలు చెప్పుకున్నాను. మేమిద్దరం తరచూ జేసీ ఫ్లాట్కు వెళ్తుంటాం. అక్కడికి ఎప్పుడు చాలామంది వస్తుంటారు. రియల్ ఎస్టేట్ పనుల కోసం జేసీ దగ్గరికి వచ్చేవారు రిజిస్ట్రేషన్ కోసం 50 లక్షల రూపాయల వరకు నగదు తీసుకొస్తుంటారు. మా కళ్ళ ముందే డబ్బులు చేతులు మారడం మేము ఎన్నోసార్లు చూసాం. జేసీనే ఆ డబ్బును డాక్యుమెంట్ రైటర్ల దగ్గరికి తీసుకెళ్లి మిగతా పనులన్నీ పూర్తి చేసేది. జేసీని అలా నమ్మేవారు చాలామందే ఉన్నారు. ఈ డబ్బును నేను, ఖదీజా తరచూ చూస్తుండేవాళ్ళం. నేను నా సమస్యల గురించి ఖదీజాతో చెప్పినప్పుడు జేసీ ఇంట్లో ఉండే డబ్బు గురించి ఆమె నాకు చెప్పింది. నీ అప్పులు తీరాలంటే జేసీ ఇంట్లో ఉండే డబ్బుతోనే సాధ్యమని ఖదీజా చెప్పడంతో ఆ డబ్బును ఎలాగైనా దక్కించుకోవాలని నేను ఆలోచించాను.
జేసీని అడిగితే ఆమె అస్సలు డబ్బు ఇవ్వదు. ఆమెకు తెలియకుండా దొంగతనం చేసిన పోలీసులకు దొరికిపోతాను, జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని నేను ఖదీజాతో అన్నాను. అప్పుడే జేసీకి ఇక్కడ బంధువులెవరూ లేరనే విషయాన్ని ఖదీజా నాకు చెప్పింది. జేసీ కూతురు జెనీటా కెనడాలో ఉంటోంది. మేము ఈ విషయం గురించి చాలా రోజులు చర్చించుకున్నాం. చివరికి నేను ఖదీజా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైనా ఒక పెద్ద బిజినెస్ డీల్ జరిగి డబ్బు రాగానే జేసీని చంపి ఆ డబ్బు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం. కానీ మేమే ఈ హత్య చేశామని ఎవరికీ తెలియకూడదు. దానికోసం ఏం చేయాలా అని నేను బాగా ప్లాన్ చేశాను. సీసీటీవీ విజువల్స్లో నేను కనిపిస్తే పోలీసులు పట్టుకుంటారని నాకు తెలుసు. అందుకే విజువల్స్లో పడకుండా ఉండడానికి నేను హెల్మెట్ వాడాను. అది మాత్రమే కాదు, అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలు లేని దారి గుండా నేను లోపలికి వెళ్ళాను. 2 నెలల పాటు నిశితంగా గమనించి ఏ దారుల్లో వెళ్తే సీసీటీవీ కెమెరాల నుంచి తప్పించుకోవచ్చో తెలుసుకున్న తర్వాతే ఈ ఆపరేషన్ మొదలుపెట్టాను. నవంబర్ 17వ తేదీని ఎంచుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. నవంబర్ 16వ తేదీన 80 లక్షల రూపాయల బిజినెస్ జరిగింది. ఆ డబ్బు ఖచ్చితంగా జేసీ దగ్గరే ఉంటుందని నాకు ఖదీజాకు తెలుసు. రెండోది ఆదివారం నాడు జేసీ తన అపార్ట్మెంట్కు ఎవరిని రానివ్వదు. కస్టమర్లు ఎవరూ రారు కాబట్టి జేసీ ఖాళీగా ఉంటుంది. నేను సెలవు రోజుల్లోనే జేసీతో గడుపుతుంటాను. ఆదివారం ఎవరూ రారని నమ్మకంతో నేను మా తమ్ముడి బైక్ తీసుకుని బయలుదేరాను. నేను తమ్ముడి బైక్ మీద నేరుగా కాకనాడలోని ఎన్జిఓ క్వార్టర్స్ దగ్గరకు వెళ్ళాను. అక్కడి నుంచి కొన్ని దారులు తిరిగి చివరికి ఉన్నిచిరలోని పైప్ లైన్ రోడ్డుకు చేరుకున్నాను. బైక్ అక్కడే పార్క్ చేశాను. అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళి ఆటోలు ఉండే చోటుకు చేరుకున్నాను. ఒక ఆటో ఎక్కి కొంత దూరం వెళ్ళాను. ఆ తర్వాత మరో ఆటో ఎక్కి జేసీ ఇంటికి కొంచెం దూరంలో దిగాను. అప్పుడు నా చేతిలో హెల్మెట్ ఉంది. నేను నడుచుకుంటూ అపార్ట్మెంట్కు వెళ్లే దారిలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవు. ఆదివారం ఉదయం అందరూ ఇళ్లల్లోనే ఉండే సమయం చూసి నేను హెల్మెట్ పెట్టుకుని బ్యాగుతో సీసీటీవీ కెమెరాల యొక్క బ్లైండ్ పాయింట్ చూసి లోపలికి వెళ్ళాను. నేను జేసీ ఫ్లాట్కు వెళ్ళి బెల్ కొట్టగానే ఆమె తలుపు తీసింది. నన్ను చూడగానే ఆమె చాలా సంతోషపడింది. నేను ఆదివారాల్లో జేసీకి కంపెనీ ఇస్తుంటాను. నేను వెళ్ళేటప్పుడే మద్యంతో వెళ్ళాను. మేమిద్దరం కలిసి తాగడం మొదలుపెట్టాం. జేసీకి బాగా మత్తు ఎక్కింది. అప్పటికే సమయం మధ్యాహ్నం 12 దాటింది. మత్తులో ఉన్న జేసీ నేను కాసేపు పడుకుంటాను అని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. నేను జేసీకి మంచి స్నేహితుడిని. నాపై ఆమెకు అమితమైన నమ్మకం ఉంది. అందుకే నేను ఇంట్లో ఉండగానే ఆమె బెడ్ మీద పడుకుంది. ఆమె కళ్ళు మూయగానే నేను నా బ్యాగులో తెచ్చుకున్న డంబెల్ బయటకు తీశాను. జిమ్లో వాడే ఆ డంబెల్తో జేసీ దగ్గరకు వెళ్ళాను. ఆమె గాఢ నిద్రలోకి జారుకుంది. సరిగ్గా అదే సమయంలో డంబెల్తో ఆమె తల మీద బలంగా కొట్టాను. దెబ్బ తగలగానే ఆమె కేక వేయబోతుంటే పక్కనే ఉన్న దిండుతో ఆమె నోరును నొక్కేశాను. ఆమె చనిపోయే వరకు తల మీద డంబెల్తో కొడుతూనే ఉన్నాను. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక పోలీసులను తప్పుదారి పట్టించడానికి ఆమె శవాన్ని కిందకు లాగాను. అక్కడి నుండి ఈడ్చుకుంటూ బాత్రూంకు తీసుకెళ్లి ఎత్తుగా ఉన్న ఫ్లోర్ మీద పడేశాను. అలా ఉంటే జారిపడి చనిపోయిందని పోలీసులు నమ్ముతారని నాకు తెలుసు. మిగతా ఆధారాలు తుడిచేయడానికి మొత్తం శుభ్రం చేశాను. తర్వాత బట్టలు మార్చుకున్నాను. రక్తం అంటిన నా బట్టలను బ్యాగులో పెట్టుకుని నేను తెచ్చుకున్న వేరే బట్టలు వేసుకున్నాను. జేసీ చేతిలో ఉన్న 2 గాజులు 2 మొబైల్ ఫోన్లు కూడా బ్యాగులో వేసుకుని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 3:30 అయింది. హెల్మెట్ పెట్టుకుని బయటకు వచ్చాను. సీసీటీవీ కెమెరాకి దొరకకుండా ఏ దారిలో బయటకు వెళ్లాలో నాకు తెలుసు. ఆదివారం నేను బయటకు వచ్చే సమయంలో ఒక ఇంటి ముందు కుటుంబశ్రీ మహిళల మీటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో అందరూ మీటింగ్లో ఉంటారు కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోరు. ఇది నేను గత 2 నెలల నుండి గమనించాను. నేను హెల్మెట్ పెట్టుకుని వారి ముందు నుండే నడుచుకుంటూ వెళ్ళాను. కానీ ఏ ఒక్క మహిళ కూడా నన్ను గమనించలేదు. వారికి కనిపించకుండా వెళ్ళాక హెల్మెట్ తీసేశాను. అక్కడి నుండి టౌన్కు వెళ్ళి ఆటోలు మారుస్తూ బైక్ ఉన్న చోటుకు చేరుకుని ఇంటికి వెళ్ళాను. కానీ ప్రతిరోజు దర్యాప్తు జరుగుతున్న చోటుకు రహస్యంగా వచ్చేవాడిని. విచారణ ఎలా సాగుతుందో తెలుసుకోవాలనే ఆతృత నాకు ఉండేది. నా వరకు పోలీసులు వస్తారా లేదా అని చూడడానికే వచ్చాను. కానీ అప్పుడు కూడా ఎదురింటి సీసీటీవీ కెమెరాలో నేను పడ్డాననే విషయం నా దృష్టికి రాలేదని గిరీష్ పోలీసులకు వివరించాడు. ఒకవేళ ఆ కెమెరాలో తన విజువల్స్ ఉన్నాయని గిరీష్ ముందే తెలుసుకుని ఉంటే వాటిని నాశనం చేయడానికి ఏదో ఒకటి చేసేవాడు. గిరీష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఖదీజాను స్టేషన్కు పిలిపించారు.
మొదట విచారణ కోసం పిలిచినప్పటికీ స్టేట్మెంట్ తీసుకున్న వెంటనే ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిద్దరిని నేరుగా ఆలువా హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా వారికి కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్లో ఉన్న వారిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ఆధారాల సేకరణ కోసం మళ్ళీ ఆ ఫ్లాట్కు తీసుకువెళ్లారు. దాదాపు అన్ని టీవీ ఛానళ్లు ఆ దృశ్యాలను పదే పదే చూపించాయి. జేసీని చంపింది తాము ఊహించని వ్యక్తులని, ఆ హత్యలో ఖదీజా అనే మహిళ సహకరించిందని తెలిసి పక్క ఫ్లాట్ల వారు కూడా నమ్మలేకపోయారు. ఖదీజా అక్కడ అందరికీ తెలిసిన వ్యక్తే. చనిపోయిన జేసీతో కలిసి ఆమెను చాలాసార్లు చూశారు. జేసీ బంధువులెవరూ అక్కడ లేకపోవడంతో ఖదీజా మరియు గిరీష్ ఆమెకు అత్యంత సన్నిహితులని అందరూ అనుకున్నారు. అంతటి స్నేహితులే జేసీని చంపారని పోలీసులు చెప్పేసరికి స్థానికులు షాక్ అయ్యారు. పోలీసులు వారిని ఫ్లాట్ లోపలికి తీసుకువెళ్ళినప్పుడు తాము హత్య ఎలా చేశామో గిరీష్ చేసి చూపించాడు. అక్కడ విచారణ ముగిశాక వారిని ఒక క్వారీ కుంట దగ్గరకు తీసుకువెళ్లారు. జేసీ మొబైల్ ఫోన్లను గిరీష్ ఆ కుంటలోనే పడేశాడు. ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యే వరకు ఆన్లోనే ఉన్నాయి. అందుకే జేసీ కూతురు జెనీటాకు ఫోన్ రింగ్ అవుతున్నట్లు వినిపించింది. స్కూబా డైవర్ల సాయంతో పోలీసులు గంటన్నర పాటు వెతికి ఆ ఫోన్లను బయటకు తీశారు. అక్కడి నుండి పోలీసులు జ్యువెలరీ షాపుకు తీసుకువెళ్లారు. అక్కడ ఒక బంగారు నగల దుకాణంలో అతను జేసీకి సంబంధించిన 2 గాజులను తాకట్టు పెట్టాడు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత గిరీష్ పోలీసులను ఒక చిన్న పొదల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ హత్యకు వాడిన 5 కిలోల బరువున్న డంబెల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డంబెల్పై అప్పటికి రక్తపు మరకలు ఉన్నాయి. అది పోలీసులకు బలమైన ఆధారంగా మారింది. ఆ రక్తపు మరకలు జేసీబీ అని DNA పరీక్షలో తేలితే గిరీష్ను హంతకుడిగా నిరూపించడం సులభం అవుతుంది. పోలీసులు DNA పరీక్షలతో సహా అన్ని ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. ఇక విచారణ జరగాల్సి ఉంది. గిరీష్ ఈ తప్పు చేయడానికి ముఖ్య కారణం తాను చేసిన మొబైల్ యాప్ లోన్లు, అప్పులు అని చెప్పాడు. మనం ఒకసారి తప్పుడు మార్గంలో ప్రయాణించడం మొదలు పెడితే అది మనల్ని ఎంతటి అమానుషమైన పనులకైనా పురిగొల్పుతుంది. జేసీ అబ్రహాంకు గిరీష్, ఖదీజాలు బాగా తెలిసినవారు. సన్నిహితులు అని నమ్మి వారిని ఇంటికి రానివ్వడం, ఒంటరిగా ఉన్నప్పుడు వారితో మద్యం సేవించడం ఆమె పాలిట శాపంగా మారింది. బయటి వారికి సన్నిహితులకు మధ్య ఉన్న గీతను మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. మన వ్యక్తిగత జీవితం, ఆర్థిక విషయాలు ఎంతవరకు పంచుకోవాలో ఒక పరిమితి ఉండాలి. ఆ పరిమితి దాటినప్పుడు నమ్మకం అనే ఆయుధం మనకే ఎదురు తిరుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.